అందరికీ నమస్కారం। ఈ వీడియోలో ఇండియన్ ఎకనామిక్స్ అనేటువంటి క్విక్ రివిజన్లో భాగంగా అగ్రికల్చర్ సెక్టార్ గురించి అంటే వ్యవసాయ రంగం గురించి మాట్లాడుకుంటాం। ఈ యొక్క వీడియోలో వ్యవసాయ రంగం గురించి మాట్లాడదాం। అంటే ఇక్కడ ఈ అగ్రికల్చర్ అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుంటాం। మరి ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్। ముఖ్యంగా ఇందులో నా యొక్క ఛానల్లో అంటే జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్ అనేటువంటి ఛానల్లో మీరు నా ఛానల్ మీద నొక్కితే ప్లేలిస్ట్ ఉంటుందండి। అందులో ప్లేలిస్ట్ ఉంటుంది। ఆ ప్లేలిస్ట్కి వెళ్తే మీకు ఎకనామీలో ఉన్నటువంటి ఎకనామిక్ టాపిక్స్ ఉన్నాయి, డిఎస్సి క్లాసెస్ ఉన్నాయి। అన్ని క్లాసులు కూడా ఫ్రీగా వినొచ్చు। కాబట్టి మీరు అక్కడ వెళ్ళి అంటే ప్లేలిస్ట్కి వెళ్ళి జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్లోని ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు క్లాసులన్నీ కూడా వినండి। మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి। ఓకే, మన క్లాస్లోకి వెళ్ళిపోదాం। మరి వ్యవసాయ రంగం గురించి మాట్లాడతాం। వ్యవసాయము అంటున్నాం ఏంటండి, వ్యవసాయం। వ్యవసాయాన్ని ఏమంటున్నాము, అగ్రికల్చర్ అంటున్నాం। ఇక్కడ అగ్రికల్చర్, ఈ అగ్రికల్చర్ అనేటువంటి పదం అనేది ఆంగ్ల పదం। ఈ అగ్రికల్చర్ అనేటువంటి ఆంగ్ల పదాన్ని ఏ భాషా పదం తీసుకుంటున్నారు అంటే అగ్రికల్చర్ అనే భాష పదాన్ని ఇక్కడ అగ్రికల్చర్ అనేటువంటి లాటిన్ భాషా పదం తీసుకోబడింది। లాటిన్ ఏ భాష పదం అండి, లాటిను భాషా పదం। మరి లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది కల్చర్। ఇక్కడ అగ్రికల్చర్ అనేటువంటి లాటిన్ భాష తీసుకోబడింది। ఇక్కడ లాటిన్ భాషలో అగ్రి అంటే ఏంటి, లాటిన్ భాషలో అగ్రి అంటే ఏంటంటే మట్టి, ఏంటండి మట్టి। మరి ఇక్కడ లాటిన్ భాషలో కల్చర్ అంటే ఏంటంటే లాటిన్ భాషలో సాగు చేయుట కాబట్టి మట్టిని సాగు చేయట అంటారు। లాటిన్ భాషలో ఏమంటారు, మట్టిని సాగు చేయుట, రైట్। మరి ఇక్కడ వ్యవసాయంలో ఉన్నటువంటి రకాల గురించి మాట్లాడతాం। అంటే వ్యవసాయం అంటే పదం గురించి మాట్లాడినాం। మరి వ్యవసాయం రకాల గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా విస్థాపన వ్యవసాయము లేదా దీన్ని పోడు వ్యవసాయం అంటాం। విస్థాపన వ్యవసాయం లేదా పోడు వ్యవసాయము అంటే ఏంటి, విస్థాపన వ్యవసాయం లేదా పోడు వ్యవసాయం అంటే ఏంటి? విస్థాపన వ్యవసాయం లేదా పోడు వ్యవసాయం అంటే ఏంటంటే దీనినే గిరిజన వ్యవసాయం అంటాం। దీన్ని ఏమంటాం అంటే గిరిజన వ్యవసాయం అంటాం। ఇంకేం పేరుంది దీనికి, దీన్నే గిరిజన వ్యవసాయం అంటాం। దీన్నే స్థల మార్పిడి వ్యవసాయం అంటాం। స్థల మార్పిడి వ్యవసాయం। గిరిజన వ్యవసాయము, స్థల మార్పిడి వ్యవసాయము, ఓకేనా। నెక్స్ట్ అటవీ వ్యవసాయం అంటాం। దీన్ని ఇంకేమంటాం అంటే అటవీ ఆధార వ్యవసాయం అంటాం। అటవీ ఆధార వ్యవసాయం అంటాం। దీన్నే విస్థాపన వ్యవసాయం అంటాం। అసలు విస్థాపన వ్యవసాయం అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అడవిని నరికివేసి ఆ ప్రాంతంలో సాగు చేసేసి వ్యవసాయం చేస్తారు। మళ్ళీ కొత్త ప్రాంతానికి వెళ్తారు। అలా కొత్త ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి అడవిని నరికివేసి అక్కడ వ్యవసాయం చేయడం అంటే ఇక్కడ స్థల మార్పిడి జరుగుతుంది। ముఖ్యంగా ఎవరు ఎక్కువ ఇలాంటి వ్యవసాయం చేస్తారంటే గిరిజన జాతి వాళ్ళు ఎక్కువ చేస్తారు। అంటే ఈశాన్య రాష్ట్రాలలో ఈ విస్థాపన వ్యవసాయం అనేది ఎక్కువ చేయడం జరుగుతుంది। మరియు భూమధ్యరేఖ మండలంలో కూడా ఈ విస్థాపన వ్యవసాయాన్ని ఎక్కువ చేస్తారు। మరి తెలంగాణలో చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలోని, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని, భద్రాద్రి జిల్లాలలో ముఖ్యంగా ఈ గిరిజన వ్యవసాయం లేదా పోడు వ్యవసాయము ఎక్కువగా చేస్తూ ఉంటారు। ముఖ్యంగా పోడు వ్యవసాయంలో గిరిజనులు ఎలా అంటే వాటిని అక్కడ ఉన్నటువంటి అడవిని తీసేసి ఆ అడవి ప్రాంతంలోని అంటే వాళ్ళు కట్టెల ద్వారా తవ్వి విత్తనాలు నాటుతారు। అలా ఉంటుంది వ్యవసాయాన్ని పోడు వ్యవసాయము అంటాం। మరి నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఏంటంటే విస్తృత వ్యవసాయము అంటే ఏంటి, ఇక్కడ విస్తృత వ్యవసాయం అంటే ఏంటి సార్ అంటే విస్తృత వ్యవసాయం అంటే ఏంటంటే అధునాతన యంత్రాల ద్వారా అధునాతన యంత్రాల ద్వారా చేసే వ్యవసాయాన్ని చేసేటువంటి విస్తృత వ్యవసాయం అంట అంటే లేదా ట్రాక్టర్లు, జేసీబీలు ఇట్లా విధంగా అధునాతన యంత్రాలను ఉపయోగించి ఎక్కువ మొత్తంలో వ్యవసాయం చేసినట్లయితే అంటే ఎక్కువ భూమిని సాగు చేయడం, అధునాతన యంత్రాలు ఉపయోగించి ఎక్కువ మొత్తంలో వ్యవసాయం చేయడాన్ని దీన్ని విస్తృత వ్యవసాయం అంటాం। ముఖ్యంగా ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తుంది।
అంటే యూరప్ లాంటి అంటే యూరప్ ఖండంలోని కొన్ని దేశాలలోని యూరప్ ఖండంలోని కొన్ని దేశాలలో ఈ యొక్క విస్తృత వ్యవసాయం చేస్తూ ఉంటారు. అమెరికాలో కూడా అంటే కొన్ని వందల వేల ఎకరాలు సో అంటే అధునాతన యంత్రాల ద్వారా ఎక్కువ మొత్తంలో సాగు చేస్తారు. అలా ఎక్కువ మొత్తంలో సాగు చేసేదాన్ని విస్తృత వ్యవసాయం అంటాం. నెక్స్ట్ సాంద్రత వ్యవసాయం అంటాం. ఏంటండి సాంద్రత వ్యవసాయం లేదా సో ఇక్కడ ఇంకో ఆప్షన్ తీసుకుందాం. సాంద్రత వ్యవసాయం అంటే ఏంటి? సాంద్రత వ్యవసాయం. మరి ఇక్కడ సాంద్రత వ్యవసాయము అంటే ఏంటి సార్ అంటే తక్కువ విస్తీర్ణములో సో ఎక్కువ దిగుబడి సాధించేటువంటి వ్యవసాయం. ఎక్కువ దిగుబడి సాధించే వ్యవసాయం. సో ఇక్కడ చూడండి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించే వ్యవసాయము సాంద్రత వ్యవసాయం అంటాము. సో భారతదేశంలో ఏ రకమైన వ్యవసాయం ఉంది? సో భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం ఏంటంటే సో భారతదేశంలో ఏ రకమైన వ్యవసాయం ఎక్కువగా ఉందంటే ఈ యొక్క సాంద్రత వ్యవసాయం ఎక్కువగా ఉందండి. ఏ వ్యవసాయం ఎక్కువ ఉందండి? సాంద్రత వ్యవసాయం అనేది ఎక్కువగా ఉంది. అంటే భారతదేశంలో సాంద్రత వ్యవసాయము ఎక్కువగా ఉంది. ఎందుకంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధిస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యవసాయమే సాంద్రత వ్యవసాయము అంటాము. సాంద్రత వ్యవసాయం అని సో పిలవడం జరుగుతుంది. ఓకేనా? సాంద్రత వ్యవసాయం అంటాం. నెక్స్ట్ మరి తెలంగాణలో కూడా ఈ రకమైన వ్యవసాయం ఎక్కువగా ఉందండి. తెలంగాణలో కూడా సాంద్రత వ్యవసాయం అనేది ఎక్కువగా ఉంది. సో మనము వ్యవసాయంలో రకాలు చూసాము. అందులో సో విస్తృత నెక్స్ట్ మిశ్రమ వ్యవసాయం. సో మిశ్రమ వ్యవసాయం అంటే ఏంటి? మిశ్రమ వ్యవసాయం. మరి ఇక్కడ మిశ్రమ వ్యవసాయం అంటే ఏంటంటే సో ఇక్కడ వ్యవసాయముతో పాటుగా అంటే వ్యవసాయముతో పాటుగా పశుపోషణ చేసినట్లయితే పశుపోషణ. సో వ్యవసాయంతో పాటుగా పశుపోషణ చేస్తే దాన్ని మిశ్రమ వ్యవసాయం అంటాం. అంటే వ్యవసాయం చేస్తూ కోళ్ళ పెంపకము, పశువుల పెంపకము, పందుల పెంపకము ఇలా చేసినటువంటి వ్యవసాయాన్ని గొర్రెల పెంపకము, మేకల పెంపకము ఇలా చేస్తే దీన్ని మిశ్రమ వ్యవసాయం అంటాము. సో భారతదేశంలో ఈ రకమైనటువంటి వ్యవసాయం అనేది మనం చూడొచ్చు. సో మిశ్రమ వ్యవసాయం ఉంది. ఓకేనా? మిశ్రమ వ్యవసాయము ఉంది. మరి ఇక్కడ సో ఇది వ్యవసాయంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి రకాలు చూస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే మనకున్నటువంటి అంశాలలో సో పంటలు రకాల మీద మనకు క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. సో దీని మీద చాలాసార్లు 2 సార్లు ఇప్పటివరకు గ్రూప్ 2లో కానీ చాలా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగింది. ఎలాంటి క్వశ్చన్ అడిగిందో ఫస్ట్ చూద్దాం. ఏ క్వశ్చన్ అడిగిందంటే రబీ కాలంలో సో ఈ క్రింది పంట పండుతున్న అడిగాను. రబీ కాలంలో పండేటువంటి పంటను గుర్తించండి అన్నాడు. సో అక్కడ ఆన్సర్ ఏమైంది? సో అక్కడ గోధుమ అనే పంట ఇవ్వడం జరిగింది. అంటే గోధుమ అనేది రబీ కాలంలో పండుతుంది అని ప్రశ్న అడిగాడు. కొన్నిసార్లు ఏమన్నాడు? సో జయాద్ కాలంలో పండేటువంటి పంటను గుర్తించమన్నాడు. సో ఏమడిగిండు? కూరగాయలు. ఇంతకుముందుకు వచ్చినటువంటి ప్రశ్న. అదేవిధంగా ఖరీఫ్ కాలంలో పండేటువంటి పంటను గుర్తించమన్నాడు. ఏ పంట అడిగాడంటే సో ఇక్కడ చెరుకు పంట అడిగాను. అంటే ఇంతకుముందుకు ఇట్లాంటి ప్రశ్నలు అడిగాను. కాబట్టి దీని మీద పంటలు రకాల మీద తప్పకుండా క్వశ్చన్ వస్తుంది. మరి పంటలు రకాలు సో వ్యవసాయంలో ఉన్నటువంటి పంటలు రకాలు ఎన్ని రకాలు వేస్తారంటే 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలు చెప్పుకోవచ్చు? 3 రకాలు చెప్పుకోవచ్చు. ఒకటి ఖరీఫ్ పంట కాలము, రెండోది రబీ పంట కాలము, మూడోది జయాద్ పంట కాలము. సో ఇక్కడ మనకు ఈశాన్య ఋతువు అంటే మామూలుగా నైరుతి ఋతుపవన కాలము, ఈశాన్య ఋతుపవన కాలం ఉంటుంది. సో ఈ విధంగా మనకు అవి ఋతుపవనాలు. కానీ ఇక్కడ పంట కాలాలు ఏంటంటే సో 3 ఉంటాయి: ఖరీఫ్, రబీ, జయాద్. సో ఇక్కడ ఖరీఫ్ పంట కాలం అనేది ముఖ్యంగా ఎన్ని నెలలు? సింపుల్గా మీకు గుర్తుపెట్టడం కోసము ఇది 5 నెలలు. సో రబీ పంట కాలం ఎన్ని నెలలు సార్ అంటే సో 4 నెలలు. జయాద్ పంట కాలం ఎన్ని నెలలు సార్ అంటే సో ఇక్కడ సో 3 నెలలు. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇది 5, ఒకటి తగ్గుతుంది 4, నెక్స్ట్ ఒకటి తగ్గుతుంది 3. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. వాళ్ళ మర్చిపోయినా కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. 5, 4, 3. సో లేదా 3, 4, 5 ఇక్కడ. సో జయాద్ నుంచి ఎక్కడికి వస్తే అక్కడ నుంచి వస్తే 3, 4, 5. కాబట్టి ఇక్కడ నుంచి వేస్తే 3,
4, 5 సింపుల్గా. ఇక్కడ నుంచి అయితేనేమో తగ్గుకుంటూ పోవాలి. కాబట్టి ఇక్కడ 5 నెలలు ఎలా గుర్తుపెట్టుకోవాలి? మరి ఎట్లా అంటే ఖరీఫ్ పంట కాలం గుర్తుపెట్టుకున్నాడు. ఖరీఫ్ పంట కాలం గుర్తించండి. సో ఇక్కడ ఎలా పెట్టండి? జూను, జూలై, సో సెప్టెంబర్, అక్టోబర్. సో ఇక్కడ చూడండి, అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంటే 5 నెలలు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఇక్కడ 5 నెలలు. అక్టోబర్ అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు. ఇది ఏ కాలము? ఖరీఫ్ కాలం. అదే రబీ కాలం అయితేనేమో సో నవంబర్ నుంచి అండి. ఎక్కడ నుంచి అండి? నవంబర్ నుంచి. సో నవంబర్ నుంచి ఎక్కడ వరకు? ఫిబ్రవరి వరకు. లెక్క పెట్టండి. 4 నెలలు. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలలు. కాబట్టి ఇక్కడ ఏంటి? మార్చ్ నుంచి మే వరకు. సో మార్చ్, ఏప్రిల్, మే, అంటే ఇక్కడ 3 నెలల కాలం. ఎందుకన్నా ఎన్ని కాలము? 3 నెలల కాలం. సో ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఖరీఫ్ కాలము జూన్ నుంచి అక్టోబర్, రబీ కాలము నవంబర్ నుంచి ఫిబ్రవరి, సో జైద్ కాలము మార్చ్ నుంచి మే. నెక్స్ట్ మరి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఖరీఫ్ పంట అనేది ఏ ఋతుపవన కాలంలో పండుతుంది అంటే నైరుతి ఋతుపవన కాలంలో పండుతుంది. నైరుతి ఏ కాలము? నైరుతి ఋతుపవన కాలంలోని మనకు ఈ ఖరీఫ్ పంట పండుతుంది. మరి ఇక్కడ రబీ పంట అనేది ఏ కాలంలో పండుతుంది అంటే ఈశాన్య ఋతుపవన కాలంలో రబీ పంట పండుతుంది. మరి జయాద్ అనేది ఏ కాలంలో పండుతుంది అంటే వేసవి కాల పంట అంటాము. వేసవి కాల పంట అంటాం. కాబట్టి ఖరీఫ్, రబీ, జయాద్ పంటలు. మరి ఇక్కడ ఇంకా క్వశ్చన్ ఏం అడుగుతారంటే సో ఖరీఫ్ పంట అనేది వర్షాకాల పంట అంటాం. ఇది వర్షాకాల పంట. సో కాబట్టి వానొచ్చింది కాబట్టి వర్షాకాలము. సో ఇక్కడ ఏంటి? రబీ పంట అనేది శీతాకాల పంట. ఏ కాల పంట అండి? శీతాకాల పంట. సో జయాద్ పంట అనేది సో ఇక్కడ వేసవికాల పంట. సో వేసవికాల పంట అని తీసుకుంటాం. ఇక్కడ ఇంకా క్వశ్చన్ అడుగుతారంటే ఖరీఫ్ కాలంలో పడినటువంటి పంటలు అడుగుతారు. సో ఖరీఫ్ కాలంలో పడినటువంటి పంటలు వరి, చెరుకు, జొన్న, మొక్కజొన్న, పత్తి, ఏంటండి? పత్తి, పొగాకు, పప్పు ధాన్యాలు, జనుము. సో అంటే ఖరీఫ్ కాలములో పండేటువంటి పంటలు వరి, చెరుకు, జొన్న, మొక్కజొన్న, పత్తి, పొగాకు, జనుము, పప్పు ధాన్యాలు. ఇక్కడ పప్పు ధాన్యాల్లో ఏవి తప్ప అంటే శనగలు తప్ప. అంటే ఈ శనగలు అనేది రబీ కాలంలో పండుతుంది. శనగలు అనేటువంటి పప్పు ధాన్యాలు తప్ప మిగతా అన్ని పప్పు ధాన్యాలు కూడా ఖరీఫ్ కాలంలో పండుతాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మరి రబీ పంట కాలంలోని పండేటువంటి పంటలు చూసినట్లయితే అంటే బార్లీ అనే పంట. ఇది పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువ పడుతుంది. సో బార్లీ అనే పంట. నెక్స్ట్ ఆవాలండి. నెక్స్ట్ గోధుమలు, శనిగలు. సో కాబట్టి చాలా ఎట్లా అడుగుతాడంటే సో బార్లీ అనేది ఏ కాలంలో పడుతుంది అంటే రబీ కాలంలో పడుతుంది. ఆవాలు అనేది ఏ కాలంలో పడుతుంది? రబీ కాలంలో పడుతుంది. అట్లా అడిగే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ జయాద్ కాలంలో పడేటువంటి పంటల్లో దోస, ఆకుకూరలు, సో ఆముదము, సో కూరగాయలు, పుచ్చకాయ. అయ్యో అంత కష్టం. ఛార్జింగ్